ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు. ఓకే ఓకే ఎస్ రామరెడ్డి గారు నిజంగా ఒకవేళ హరీష్ రావు బీజేపీలోకి వస్తే ఓకేనా, ఆహ్వానిస్తారా మీరు? మేడం రత్న గారు, మీకు ప్యానెల్లో ఉన్న లక్ష్మణ స్వామి గారికి, శివకుమార్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారికి నమస్కారం. నమస్తే అండి. ఈ హరీష్ రావు బీజేపీలోకి ఎందుకు వస్తాడు ఆ ముచ్చట ఇప్పుడు లేనే లేదు. రేవంత్ రెడ్డి ఏంటంటే నోటికి ఎంత వస్తే అంతే అడ్డగోలుగా మాట్లాడతాడు. అది హామీలైనా అడ్డగోలుగా ఇస్తాడు, విమర్శలైనా అడ్డగోలుగా చేస్తాడు, అహంకారపూరిత మాటలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది మాత్రం వాస్తవం. ముఖ్యమైన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అయితే హామీల బొందబెట్టిందో దాన్ని డైవర్షన్ కోసం ఒకసారి కిషన్ రెడ్డి గారి మీద, ఒకసారి హరీష్ రావు మీద రకరకాల విమర్శలు, అడ్డగోలు విమర్శలు చేస్తాడు. అది ఆయన నైజం. ఇంకోటి, హరీష్ రావును బీజేపీలోకి తీసుకునే ఆలోచన బీజేపీకి ఎప్పుడూ లేదు. ఆయనకు కూడా బీజేపీ రావాలని ఉందని నేను అనుకోవడం లేదు. ఆయన ఎజెండా ఆయనకుంది, బీఆర్ఎస్ నే తన కంట్రోల్ తీసుకోవడం ఎజెండా ఆయనకుంది. ఆయన ఆ దిశలో పనిచేస్తున్నాడు. అందుకే కేటీఆర్ 7 రోజుల్లో మేము మాకు ఇస్తే చెప్తే మేము అంటే మన ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నిటిని నింపేస్తామంటే 3 నెలలు మాకు చెప్తే అని 7 రోజులు కరెక్ట్ కాదు. కేటీఆర్ తప్పు చెప్పింది అన్నట్టు ఆయన హరీష్ రావు చెప్పడమే ఆ పార్టీలో ఉన్న పోటాపోటీ తత్వానికి ఉదాహరణ. ఆయన ఎప్పుడు బీఆర్ఎస్ కబ్జా పెట్టాల భయంతోనే కేసీఆర్ ఫామ్ హౌస్ కోసం ఎట్లా ఎదుర్కోవాలి విని అని మొదలు బిడ్డను బయట పంపించాడు హరీష్ రావు టార్గెట్ గా. అందుకే ఆయన గుంట నక్కలు అంటుంటారు ఇప్పుడు హరీష్ రావు వర్గాన్ని. కాబట్టి ఆయన టార్గెట్ బీఆర్ఎస్, ఆయన టార్గెట్ బీజేపీ కాదు హరీష్ రావుది. ఇది రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా తెలుసు. కానీ బీజేపీ మీద బురద చల్లడం కోసం హరీష్ రావు బీజేపీలోకి వస్తుందని విమర్శలు చేస్తాడు. దాంతో హరీష్ రావు మీద జామేతం కాదు, బీజేపీ మీద ఎప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే డ్రామా చేయాలనేది రేవంత్ రెడ్డి ఎజెండా. ఆ విధంగా చెప్పకుండా ఇప్పుడు తిప్పి చెప్పే ఉద్దేశం. కాబట్టి అది ఆయన, నేను ఏం మాట్లాడినా జనాలు నమ్ముతారనుకుంటే ఒకటోసారి నమ్ముతారు, రెండోసారి నమ్ముతారు. నానా పులి కథ ఉంది కదా, మూడోసారికి వచ్చాక ఏమైద్దో. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే. తప్ప అర్థం లేని మాటలు, ప్రజలకు పనికొచ్చే మాటలు ఏమైనా ఉంటే దానికి విలువ ఉంటుంది, అలా మాట్లాడాలి. ఆయన ఎన్నడూ ప్రజలకు పనికొచ్చే విషయాలు మాట్లాడాడు. ఏమైనా ఈ రాజకీయాలు డైవర్షన్ కేసీఆర్ కూడా అదే డైవర్షన్ పాలిటిక్స్ చేసేవాడు. ఇది రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ లో ఒక భాగము. బీజేపీకి హరీష్ రావు తీసుకునే ఉద్దేశం ఏ కోశానా లేదు. హరీష్ రావు కూడా బీజేపీలోకి రావాలని ఉందని నేను ఎవరూ అనుకోవట్లేదు. ఆ ఒక్క రేవంత్ రెడ్డి ఆ డ్రామా కోసం అండు. ఈ 2 పార్టీలు ఎప్పుడు కుమ్ముక్కు డ్రామాతో చేస్తుంటాయి. ఆ డ్రామాలో ఇది డ్రామాల సీరియల్లో, 2 పార్టీల కుమ్ముక్కు డ్రామాల సీరియల్లో ఇది ఇంకో కొత్త ఎపిసోడ్ అంతే తప్ప దీనికి ఏం విలువ లేదు, దీంతో ప్రజలకు ప్రయోజనం లేదు. ఇక ఇంకేమన్నా మీరు అడిగితే చెప్తారు. దీని నుంచి ఇంకా మాట్లాడితే నేను స్వతహాగా మాట్లాడితే బాగుండదు. మీరు ఏమడిగినా నేను సమాధానం చెప్తా. అంటే మీ అధిష్టానంతో అసలు చర్చలు జరపలేదు ఇప్పటి వరకు? బీఆర్ఎస్ కి సంబంధించిన ఏ నేత కూడా జరపలేదండి. నేను రాష్ట్ర అధ్యక్షుల వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎలాంటి చర్చలు మా నుంచి కానీ హరీష్ రావు నుంచి కానీ లేవు, ఎక్కడా లేవు. అవి పచ్చబద్ధం. అది నేను స్పష్టత తీసుకున్నాను. కానీ ఆ రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇలా కుమ్ముకుంటా బీజేపీని దెబ్బతీయాలనేది ఎజెండా మెయిన్. గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భయంకర విష ప్రచారం, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని ప్రచారం చేస్తే అందువల్ల బీజేపీ గెలవాల్సిన బీజేపీ వెనక్కు పోయింది. అసలు కవితకు బెయిల్ ఇప్పించిందే కాంగ్రెస్ సీనియర్ లీడర్ అభిషేక్ మను సింఘ్వి. ఆ బెయిల్ ఇప్పించిన తర్వాత రేవంత్ రెడ్డి ఆయనను రాజ్యసభకు తెలంగాణ నుంచి పంపించాడు. మళ్ళీ ఏమంటాడు, కవితకు బెయిల్ వచ్చింది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనందుకంటే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. అంటే మీ రాజకీయ పార్టీలు ఒప్పందాలు చేసుకుంటే దాన్ని బట్టి మేము తీర్పులు ఇస్తామని అప్పుడు క్షమాపణ చెప్పిండు. కాబట్టి రేవంత్ రెడ్డి ఏమైనా మాట్లాడతాడు. బీజేపీ బురద జల్లే కుట్రలో భాగంగా ఈ మాటలు. ఓకే ఎస్, మనతో పాటు అటు జూమ్ లో అనలిస్ట్ కొల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు.